గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి కార్పొరేట్ విద్య చదవాలనుకునే పేదలైనటువంటి ప్రతిభావంతులైనటువంటి ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఒక టెస్ట్ ఉంది. అది వచ్చేసి ఏంటంటే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ. మరి 2024కి అంటే ఈ సంవత్సరం గాను ఎన్టీఏ వాళ్ళు దరఖాస్తులు స్వీకరించడానికి మరి ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే ఆసక్తి గల విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఏప్రిల్ 4వ తారీఖుకంతా మనము దీనికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటంటే 8వ తరగతి 10వ తరగతి విద్యార్థులు అంటే ఇప్పుడు 8, 10 చదువుతున్న వాళ్ళు, లేదంటే 8వ తరగతి ఇప్పుడు అయిపోతుందిగా 10వ తరగతి ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. మరి ఈ పిల్లల కోసము ఎలాంటి ఫీజు కూడా చెల్లించుకోకుండానే మనం అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్లో మాత్రము వాళ్ళు అర్హత సాధించాలి. సాధించిన తర్వాత వీళ్ళకు వచ్చేసి సిబిఎస్ఈ అనుబంధమైనటువంటి ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పుడు 8 వాళ్ళు 9వ తరగతికి, 10th క్లాస్ వాళ్ళు 11th క్లాస్కి వీళ్ళు ప్రవేశానికి అంటే ఇప్పుడు దీంట్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకి అక్కడ మనము ప్రవేశానికి వాళ్ళు అవకాశం కల్పిస్తారన్నమాట. అంటే ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట ఇది. దీని ద్వారా మొత్తం శ్రేష్ఠ విద్యా సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా 3000 సీట్లను వీళ్ళు భర్తీ చేస్తారు. మరి మే 11వ తారీఖున మధ్యాహ్నము 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి దేని మీద అంటే ఏ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 9వ తరగతిలో ప్రవేశానికి అంటే ఇప్పుడు 8th వాళ్ళు చదువుతున్న వాళ్ళు 9వ తరగతికి వెళ్ళాలి అంటే వాళ్ళు చదవాల్సిన బుక్స్ ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 8th క్లాస్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ బుక్కు. అంతేకాకున్నట్టుగా 11th క్లాస్ వాళ్ళంటే మాత్రము అంటే 11th జాయిన్ అవ్వాలి అంటే 10th క్లాస్కి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే అంటే ఆ సిలబస్ని చదివితే ఈ పరీక్షను రాయడానికి బాగా అంటే దాంట్లో మొత్తం కూడా మనకు ఈ సిలబస్కి సంబంధించినవే ఉంటాయన్నమాట. 8th వాళ్ళు ఎన్సీఆర్టీ, 8th ఎన్సీఆర్టీ, 10th ఎన్సీఆర్టీ. సో అర్థమైంది కదా. 8th క్లాస్ వాళ్ళు 8th ఎన్సీఆర్టీ సిలబస్ చదవాలి. 10th క్లాస్ వాళ్ళు 10th ఎన్సీఆర్టీ సిలబస్ చదివితే ఈ ఎంట్రన్స్ టెస్ట్కి ఆ సిలబస్లోటివి మా క్వశ్చన్స్ అడుగుతారు. సో మరి దీంట్లో అయితే ఎలాంటి నెగటివ్ మార్క్స్ అయితే ఉండవు. తర్వాత ఫీజు కూడా లేదు కాబట్టి ఎస్సీ విద్యార్థులు 8th, 10th ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు దీనికి అప్లై చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, 10th క్లాస్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేసారు కదా ఆ విద్యార్థులే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిలబస్ మాత్రము ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. 8th వాళ్ళు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో సేమ్ ఇదే సిలబస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. మనం చేయాల్సిందంతా ఏంటంటే ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళేసి జస్ట్ ఇక్కడ సైట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలంతే. shrestha.nta.online.in/ మనము ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ని మనం టైప్ చేసేసి మనము వివరాలన్నింటినీ కూడా సబ్మిట్ చేయాలి. మరొకసారి 4వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఈ నెల 4 లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఎవరైతే 8th ఇప్పుడు 10th ఎగ్జామ్ రాసిన ఎస్సీ విద్యార్థులు అప్లై చేసుకోండి.